చాలా బాగుందన్న సినిమా. ఫైటింగ్స్ అయితే ప్రభాస్ చాలా బాగా చేశాడు. యాక్షన్ చాలా బాగుంది ప్రభాస్ది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అండి ఇంటర్వెల్ సీన్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు చాలా సూపర్. అసలు చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. ఏంటి సార్? నేనైతే 4 ఇస్తానన్న రేటింగ్. చాలా బాగా చూపించారు. ప్రభాస్ అయితే మటుకి చాలా బాగుంది. అసలు అవును, చాలా బాగా చూపించారు. బాగుంది చాలా ఓవరాల్ గా. సినిమా జస్ట్ ఇప్పుడే చూశాను. ప్రభాస్ గారిది ఎలివేషన్ అయితే చాలా బాగుంది. బట్ సినిమా ఎలా అంటే ఒక్కొక్క సీన్ మినిమం 3 to 4 minutes నడుస్తుంది. అంత లాగ్ ఉండడం చాలా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మేము యానిమల్ చూసాము. మినిమం 30 seconds ఒక్కొక్క సీన్ చేంజ్ అవుతుంది. సో ఎలా అంటే జనాలు అక్కడ చాలా డల్ అయిపోయి ఉన్నారు. సో సినిమా మనకు ఏంటంటే ఎక్స్పెక్టేషన్ పెట్టి మనం ఇంత మార్నింగ్ వచ్చినప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం. సినిమాలో ఒక సాంగ్ లేదు. బట్ ఎనీహౌ ప్రభాస్ గారి ఎలివేషన్ అయితే చాలా బాగా ఉంది, చాలా సూపర్. బట్ ప్రభాస్ గారిని చాలా బాగా చూపించారు స్టోరీ పరంగా అండ్ కొంచెం తీయడం పరంగా. ఇప్పుడు కేజీఎఫ్ అంత ఎక్స్పెక్టేషన్ లేదు. ఇప్పుడు కేజీఎఫ్ లో మీరు చూస్తే ఎవ్రీ 30 seconds ఒక సీన్ చేంజ్ అవుతుంటది. అదే కమింగ్ టు ఇక్కడ అలా లేదు. మీకు ఒక్కొక్క సీన్ మొత్తం ఒక డ్రామా మొత్తం, అంటే ఒక స్టోరీ అలా 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 నడిచింది అన్నమాట. సో అది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ ఉంది. బట్ ఎనీహౌ ఓవరాల్ గా చూసుకుంటే మూవీ సూపర్. ప్రభాస్ గారికి నో డౌట్ సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ గారి ఎలివేషన్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. ప్రభాస్ గారి గురించే సినిమా చూడాలి అంతే, ఇంకా వేరే ఇంకేం లేదు ఆ సినిమా. 5 లో నేను 3 ఇవ్వగలుగుతానండి. మూవీ అయితే కేజీఎఫ్ లెవెల్లో తీద్దాం అనుకున్నాడు కానీ అంటే ఒక 20% ఎలివేషన్స్ బ్రో, సారీ 80% ఎలివేషన్స్, 20% స్టోరీ ఉంది బ్రో. అంటే ఫస్ట్ పార్ట్ అయితే 20% చూపించిండు, ఇంకా సెకండ్ పార్ట్ లో మొత్తం చూపిస్తాడు కావచ్చు. ఓవరాల్ గా అయితే ఎలివేషన్ లాగానే ఉంది బ్రో. సినిమా మొత్తం ఎలివేషన్. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 10 కి అయితే 7.5 ఇస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం ఫైట్స్ ఉంటాయి. అది కూడా ఎలివేషన్ ఫైట్స్ బ్రో, మొత్తం ఎలివేషన్ ఫైట్స్. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా నాకు ఎట్లా అనిపించింది అంటే ఫైట్ మధ్యలో ఆపేసి ఓకే ఇంకా స్టోరీ కంటిన్యూడ్ అని చెప్పేసి సలారాన్ వచ్చేసింది లాస్ట్ కి అంతే. ఇంకా ఓవరాల్ అయితే మూవీ బాగుంది బ్రో. ఫ్రెండ్షిప్ గురించే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఫ్రెండ్షిప్ గురించే తెలుస్తుంది. ఇంకా అంటే వాడు ఎట్లా మోసం చేస్తాడు అనేది తెలుస్తుంది. కుర్చీ కోసం ఫైట్ బ్రో అంతే, ఇంకా కుర్చీ కోసం ఫైట్ అంతే. బాగుంది. సూపర్ అన్న. 3 సినిమాలు రికార్డులు ఒక్కదాంతో వచ్చేస్తాయి. 100,000 crores బాగా చేశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి థియేటర్ లో. బాగా చూపించాడు. ఫస్ట్ లో కొంచెం స్టోరీ చెప్పడంలో స్లో, తర్వాత మాత్రం బాగుంటుంది. సూపర్ ఉందన్న, అసలు ఏ లోటు లేదు. అంటే కొంచెం వైబ్స్ కేజీఎఫ్ వస్తాయి కానీ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఉందన్న, కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. అది సెకండ్ హాఫ్ లో ఉండిద్ది అనుకుంటా. ఇప్పుడు జస్ట్ నార్మల్ గా చిన్న క్యారెక్టర్ అంటే ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే కొంచెం కేజీఎఫ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే అంతేముండదు. బట్ ఇది కూడా ఫ్రెష్ మ్యూజిక్ అన్న, బాగుంది. అసలు మామూలు సూపర్ అన్న, అసలు ఆర్టిస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలు. మళ్ళా ఇప్పుడు కేజీఎఫ్ అంటే కొద్దిగా కేజీఎఫ్ కి దీనికి పోల్చనీకి రాదు, కొంచెం బాగుంది. ఇది ప్రభాస్ అయితే అర్జున్ రెడ్డి తీయాల్సి ఉండే అన్న. ఏంది అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి, చాలా గ్రేట్. ఒక్కొక్కడు ఒక్కొక్క నా కొడుకులు ఉంటారు బాగాలేదు అది ఇది అని. అరే నువ్వు తీసుకున్నది 250 రూపాయల టికెట్ రా, వాళ్ళు 200-300 పెట్టి కోట్లు పెట్టి మూవీ తీస్తున్నారు. తిక్క రివ్యూస్ అయితే ఇవ్వకండి సరేనా, మంచిగా చూడండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే. తీసుకునేది ఎంత? 200-300 టికెట్ కి ఇష్టం వచ్చినట్టు. ఫస్ట్ హాఫ్ ఏం లాగ్ లేదన్న, కొంచెం బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళా ఏం జరుగుతుంది ఏమైతుంది ఇక కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగుంది మూవీ అయితే చూడొచ్చు. సూపర్ ఉందన్న, అంతా బాగుంది. ఓకే.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్లా అంతా బాగానే ఉంది. ఫ్రెండ్షిప్ చాలా చూపించారు ఫ్రెండ్షిప్ అయితే చాలా నచ్చిందన్న. అది ఫ్రెండ్షిప్ అతను పిచ్చోడన్న, పిచ్చోడు అంటే పిచ్చోడు, ఎవరు మాట విన్నాడు, చేస్తా అంటే చేస్తాడు అంతే. ఫ్రెండ్షిప్ వేరే లెవెల్లో చూపించారు. అసలు లాస్ట్ కి సస్పెన్స్ లేక ఎవరో అనుకున్నాం కానీ లాస్ట్ హీరో ఉంటాడు. అది బాగుంది, మొత్తానికి అయితే సూపర్ ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? ఓకే. ఎలా ఉందన్న మూవీ? చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా. సో ప్రశాంత్ నీల్ గారు తీసిన సినిమా ఏంటంటే మొత్తం కూడా ఏంటంటే గతంలో అన్యాయాలు అక్రమాలకి వాటికి నెటివిటీలో చాలా బోల్డ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు. మూవీ అయితే సూపర్గా ఉంది, బ్లాక్ బస్టర్ సందేహం లేదు. ప్రతి ఒక్కరు 30 minutes లో కొంచెం అంటే స్టార్టింగ్ లో ఇంటర్వెల్ ముందుల ఒక ఫీలింగ్ అనుకున్నాం, ఇంటర్వెల్ తర్వాత ఇంకొక అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే ఏం తగ్గలేదు అనమాట, దానికి తగ్గట్టుగానే క్యాచ్ చేశాడు. సో ఇంటర్వెల్ ముందర చాలా డల్ అయిన ప్రేక్షకులు చాలా నిరుత్సాహపడ్డారు. ఆ నిరుత్సాహం ఎక్కడ తగ్గలేదు. సో తప్పకుండా ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకున్నాం అలా చూస్తాం. ప్రభాస్ గారికి ఫ్యాన్స్ కి మాత్రం తగ్గేదిలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తగ్గిందంటే లేదు లేదు, కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే అది వైలెన్స్, అదంతా వైలెన్స్ బ్యాక్గ్రాఫ్ లో కాబట్టి వైలెన్స్ బ్యాక్గ్రాఫ్ కరెక్ట్ గా ఉంది. కానీ 2-3 సీన్స్ లో మాత్రం ఎక్కడికో తీసుకెళ్లాడు సినిమాని. దానికి మాత్రం మేము పెద్ద అయ్యాము. రేటింగ్ ఎంత ఇస్తారన్న? సూపర్ డూపర్ హిట్ అంతే, రేటింగ్ సూపర్, బ్లాక్ బస్టర్. సెకండ్ పార్ట్ కి ఇంటి ఇచ్చారా? ఫస్ట్ క్లైమాక్స్ లో సూపర్, దానికి ఎంత సందేహం లేదు. చాలా బాగుందన్న మూవీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్, కానీ మొత్తం మూవీ ఎలివేషన్స్ లేవని చెప్పాడు. కానీ ప్రభాస్ జస్ట్ అలా వాక్ చేస్తే చెప్పాడు కదా ఎంట్రీలో, సేమ్ అలాగే ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందంటున్నారు. లేదన్న, ఫస్ట్ హాఫ్ కూడా అంటే కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం పడుతుంది కదా, కొంచెం టైం పట్టింది. కానీ ఒకసారి మూవీ స్టార్ట్ అయిన తర్వాత, ఒకసారి ఫైట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మాత్రం పీక్స్ అన్నమాట. ఫైట్స్ కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా సూపర్ అన్నమాట. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. కేజీఎఫ్ కూడా పనికిరాదు దీని ముందు. రవి బస్టర్ అయితే సూపర్, అతను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మొత్తం సెకండ్ పార్ట్ మూవీ, ఫస్ట్ పార్ట్ అంటే జస్ట్ ఇంటి చదివేశాడు. మొత్తం సెకండ్ పార్ట్ లో మొత్తం వార్ సీన్స్ అన్ని ఉంటాయి. మూవీ అయితే మస్ట్ అండ్ వాచ్. 4.5 out of 5. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న, సూపర్ ఉంది, బాగుంది సినిమా. నేను దీంట్లో యాక్టింగ్ చేసిన కాబట్టి గెటప్ వేసుకొని వచ్చిన. దీంట్లో నేను డమరుకం బ్యాచ్ అన్న. మనకు ఊరు టైప్ ఉంటుంది, ఆ ఊర్లో ప్రభాస్ ఫైట్ సీన్స్ ఉంటాయి, దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి. మనకి చాలా బాగుంటాయి. సినిమా మాత్రం చాలా బాగుందన్న, చూసుకోవచ్చు. నాకు ప్రభాస్ సార్ తోటి స్క్రీన్ షేరింగ్ కూడా బాగుంది. ప్రభాస్ సార్ తోటి లొకేషన్ లో కూడా సార్ని చూడడం, ఆయన లొకేషన్ లో ఉన్నప్పుడు ఫైట్స్ కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటే గెటప్ వేసుకునే మూవీకి వెళ్ళాలి, గెటప్ వేసుకునే బయటికి రావాలని అనుకున్నా. ఈ రోజు మాత్రం నాకు పాన్ ఇండియా మూవీలో చిన్న అవకాశం దొరికింది, చాలా దానికి నాకైతే గొప్ప అనిపించింది. నేను కూడా ఆర్టిస్టు, ఇలాంటి మూవీస్ మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటాయి అనేసి మేము బూస్టింగ్ కోసం అనేది ఇట్లా గెటప్ వేసుకొని వచ్చాం. మొత్తం మీద అయితే సినిమా మాత్రం సూపర్ ఉంది. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ బ్రో, ఖచ్చితంగా. ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. నేను ఎన్నోసార్లు షూటింగ్ కూడా లేట్ వచ్చిన నన్ను అంటే చూసి సరేలే పోనీ అన్నట్టు మాట్లాడి దగ్గర ఇస్తున్నా. చాలా చాలా బాగుంది. ఆడ ఇంక ప్రభాస్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ అంటే ఎట్లుంటుంది, వేరే లెవెల్ ఉంది. నేను యాక్చువల్గా దీంట్లో చిన్న క్యారెక్టర్ చేశాను. ఇంటర్వ్యూ తర్వాత మా సీన్స్ ఉంటాయి, క్లోజ్ షాట్లు ఉంటాయి. ఒక ఫైట్ సీన్కి ఎలివేషన్ మాత్రం మొదలవుతుంది. సో నేను ఈ గెటప్ లో క్యారెక్టర్ చేసి అందుకని ఈ గెటప్ వేసుకొని మూవీ చూడడానికి వచ్చాను. మూవీ చాలా బాగుంది, ఫుల్ హ్యాపీగా కూడా. రేటింగ్ 5/5. కలెక్షన్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నారు? కలెక్షన్ గురించి మనకు తెలియదు, మన సినిమా గురించి ఏదో తెలుసు. ఎందుకంటే మేము ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసాం. అంటే అట్లానే కాదు, ఇప్పుడు బాహుబలికి 1800 కోట్ల దాకా వచ్చినాయి, కేజీఎఫ్ కి 1200 కోట్ల దాకా వచ్చినాయి. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ అంటే అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అంతకు మించి వస్తాయి, అంతకు మించి 2000 కోట్ల పైనే వస్తాయి. 2000 కోట్లు వస్తాయి. ఇది నేను మూవీలో ఈ గెటప్ లో నేను క్యారెక్టర్ చేసిన, అందుకని ఈ గెటప్ వేసుకొని వచ్చాను. ఈ డమరుకం ఇదే ఉంటుంది. మీరు కూడా మీ కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా అనుకుంటున్నారా? నా లైఫ్ లో ఇది ఒక బెస్ట్ మూవీ, బెస్ట్ మూమెంట్ అని అనుకుంటాను. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ, 5 లాంగ్వేజ్, నాట్ ఏ సింపుల్ థింగ్. ఇండియా మొత్తం ఈ రోజు ఆ సినిమా చూస్తుంటారు. దాంట్లో ఒక చిన్న ఫ్రేమ్ పడినా ఆ వాల్యూ మాకు తెలుసు. అది ఇది లైఫ్ లో నాకు ఒక బెస్ట్ మూవీ, ఒక బెస్ట్ మూమెంట్ అని నేను అనుకుంటాను. ప్రభాస్ గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ప్రభాస్ గారితో స్క్రీన్ షేరింగ్, ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ లో చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. నాకు ప్రశాంత్ నీల్ సార్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను నా లైఫ్ టైం. కాలీవుడ్ ఆల్ రాష్ట్రంలో ఇండియాగా చెప్పాలంటే 3000 కోట్లు పక్క చేసిన బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ.
కేజీఎఫ్ మించి వెళ్ళిపోతుంది. అది నాకు తెలిసి ఒక 5-6 రోజుల్లోనే 1500 కోట్లు పక్క వస్తాం. ర్యాంపేజ్ అనమాట సినిమా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానట్లేదు. ఎగిరి మరి చూస్తాను. నేను అరిచేతి గొంతు కూడా పోయింది సినిమా. ఇందులో మొత్తం మాస్ గూస్ బంప్ సీన్స్, ఎలివేషన్స్ సినిమాలు అయ్యే ఉంటాయి. ఇక కథ కోసం చెప్పేది ఉంది. ఒక రాజ్యం కోసం అందరూ పోరాడతారు, బట్ ఆ రాజ్యం కోసం ఒక ఫ్రెండ్ కి కష్టపడాలని చెప్పి మనోడు కష్టపడతాడు. సో ప్రభాస్ సైలెంట్ గానే ఉంటాడు, కానీ నరికుడిలో మాత్రం ఆడంత వైలెంట్ ఉండడం లాగేమి లేదన్నా. ఎక్కడ కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక 30 minutes కథలోకి వెళ్ళని టైం తీసుకున్నారు తప్ప ఎక్కడ లాగా అనిపించింది. 3 గంటల సినిమా అంటే నాకైతే 2 గంటలో గంటలాగా అనిపించింది. సో నేను మళ్ళీ సాయంత్రం వెళ్తానన్నా. ఏమి లేదు, శృతి హాసన్ గారి బొక్క ఏమీ లేదు. మహా అయితే ఒక 4 నిమిషాల కంటే సినిమాలో మొత్తం కలుపుకుంటే 2-3 ఎలివేషన్ కోసం మాట్లాడుకున్న ఎలివేషన్ కూడా అంత ఇంపార్టెంట్ ఉండవు. సో వారగా నాకు పృథ్వీరాజ్ గారిది చాలా బాగా చూపించారు. ఒక క్లైమాక్స్ లో ఒక కామెడీ ఫైట్ అనేది ఉంటుంది, అది ఫన్నీగా కొంచెం ఎలివేషన్ గా చాలా బాగా చూపించారు. హైలైట్స్ ఏమిటంటే ప్రభాస్ గారి ఎలివేషన్ లో ఫైట్ లో మెయిన్ ప్రభాస్ లుక్, ఆ లుక్ బాడీ అది ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది. అంటే మేము ఎప్పుడు సాహాలో సగం చూసాం, బాహుబలిలో చూసాం, ఆ రేంజ్ వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ ఇందులోనే చూసాం. ముచ్చటేసింది, అది చూస్తాం చాలా పులకరింపు వచ్చేసింది అనమాట. ఇంకా రవి గారి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి గూస్ బంప్స్ అన్న. సో వారం నాకైతే సినిమా 3 గంటలు అయితే అందరూ 2.5 గంటలు గూస్ బంప్స్ అని బీజం అదే చెప్తున్నాను కదా. మనకి బీజం రవి గారు కేజీఎఫ్ కన్నా బాగా ఇచ్చారన్న. ఎక్కడ కాంప్రమైజ్ కలగచ్చు. విత్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇండియా అన్న. థ్యాంక్ యూ. ఏదైనా జగపతి రేట్ చాలా చిన్నదన్న, ఏమి ఉండదు. ఒక ముందులో ఒక ఫస్ట్ హాఫ్ లో ఒకసారి వస్తారు, సెకండ్ హాఫ్ లో ఒకసారి వస్తారు. పెద్ద క్యారెక్టర్స్ ఏం పెద్దగా మన ఇంపార్టెన్స్ గా మాట్లాడుకునేవి అన్ని సమానంగా వెళ్ళిపోతాయి. సో సినిమా అంతా కూడా మన కన్నడ హీరో పేరెంట్ పృథ్వీరాజ్. సస్పెన్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా వైలెంట్ గా ఉండబోతుంది అనేది చూపించారన్న. ఏంటంటే ఒక రాజ్యం కోసం కేజీఎఫ్ ఎలాగైతే మనకి ఏం జరుగుతుందని చూస్తావా, ఇందులోనూ కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా వైలెంట్ గా చాలా గ్రాండియర్ గా ఉంటుంది అనేది అనిపించింది. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఒక 2-3 సీన్స్ లో మాత్రం మన ఫ్రెండ్షిప్ ఎలివేషన్ అంటే రియల్ టైం మన ఫీల్ అయ్యేలా ఉంటుంది అన్న. ఎందుకంటే ఎలివేషన్స్ ఏం కాదు, ఒక సింపుల్ డైలాగ్స్ తో మన హక్ చేసుకునేలా ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా అంతా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. సో ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ ఏదైనా చేయగలడు, అదొక పెచ్చోడు అనేదాన్ని బాగా చూపించారు. ఒక మెకానిక్ చదువుకున్నాడు, ఒక ఫ్రెండ్ కోసం రిచ్ పోతే ఎలా ఉంటది, అది సలార్ అన్న. సూపర్ అన్న.